హలో అండి. ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అమ్మ అంత్యక్రియల విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీద తెగ ట్రోల్ అవుతుంది. బేసికల్గా వర్స్టైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు అందరికీ తెలుసు. ఏమన్నా పాయింట్ చెప్పాలన్నా మోనార్క్ లాగా చెప్తారని కూడా అందరూ అంటారు. ఆయన తల్లి సువర్ణలత గారు కన్నుమూశారు. తన అంత్యక్రియలు జరుగుతున్న టైంలో క్రిస్టియన్ రిచువల్స్ ప్రకారంగా నిర్వహించడమే సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అయిపోయింది. నేను నాస్తికుణ్ణి అని ప్రకాష్ రాజ్ చెప్తారు కదా, ఇలా మతపరమైన ఆచారాలు మీరు ఎందుకు పాటిస్తున్నారని ఫుల్గా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అది పొలిటికల్ అవ్వనివ్వండి, పర్సనల్ అవ్వనివ్వండి, ట్రోల్స్ అయితే జరిగాయి. సో తన స్టైల్లో ఒక పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు ఆయన అంటే, నాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, కానీ మా అమ్మకు తన దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. తన నమ్మకాన్ని నేను గౌరవించి తను కోరుకున్నట్టుగానే నేను అంత్యక్రియలు చేసే హక్కు నాకు ఉంది కదా, కాదనడానికి నేనెవరిని అని ఆయన క్వశ్చన్ చేశారు. బేసికల్గా ఒకళ్ళని ఇంకొకళ్ళకి ఇచ్చుకునే బేసిక్ రెస్పెక్ట్ అని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజానికి ప్రకాష్ రాజ్ గారు తన పర్సనల్ అభిప్రాయాన్ని తన తల్లి మీద రుద్దలేదు కదా. కొడుకుగా వాళ్ళమ్మ చివరి కోరికని, తన నమ్మకాన్ని రెస్పెక్ట్ చేశారు. నిజంగా దీన్ని కూడా ఆయన రెచ్చగొట్టేలాగా చేయడం అవసరమా? నిజం చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు రాక్షసులు అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు కూడా. ఆయన చేసిన ఈ ట్వీట్ నెట్లో పిచ్చగా వైరల్ అవుతుంది. ఫైనల్లీ ఏంటంటే, సొంత తల్లి అంత్యక్రియల విషయంలో కూడా ఇలాంటి ట్రోల్స్ చేయడం అనేది, దీనికి ఒక సామెత కూడా ఉంది, నాకంటే బాగా మీకే తెలుసు. నమ్మకాలు వేరు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. ఇది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది, కొంతమందికి ఎక్కువ తక్కువ ఉంటుంది. సో ఈ క్లారిటీ మీద మీరేమనుకుంటున్నారు? ఆ డెసిషన్ కరెక్టా రాంగా? టాలీవుడ్ అప్డేట్స్లో నాకు తెలియదు, కానీ ప్రకాష్ రాజ్ గారి ఇష్యూ మాత్రం కరెక్టే.